నువ్వేం టెన్షన్ పడకు సరేనా? అయినా మనం ఎంత చెప్పినా మారతలేడు. వరకట్నం పైసలు ఇయ్యి అంటే మనం ఇచ్చిన పైసలు అన్నీ తీసుకుపోయి ఆడ బెట్టింగ్లో పెట్టిండు. ఊరన్నీ అప్పు చేసిండట, అన్నీ అమ్ముకున్నాడట, భూములు అమ్ముకున్నాడట, జాగాలు అమ్ముకున్నాడట. అప్పుల పాలై ఎవరు ఇత్తలేదని చెప్పి అలా అక్కడ పొలం కట్టుకోవడం మంది దాకా చచ్చిపోతే వాళ్ళ అమ్మ ఊరికొచ్చి కొడుకా అని ఎడితే మాకెవరు చెప్తే నేను చెల్లెపోయి బావా అని ఎడతాను. పెద్ద పీడకలు వచ్చింది. నువ్వు అట్లేం భయపడకు శివ. మన వాడగట్టు రమేష్ గారి గట్టునే మంది ఆగి బెట్టింగ్లో బాధపడిండని చచ్చిపోయిండు. ఇప్పుడు నా బావ కూడా ఏమైనా చేసుకుంటా, నా చెల్లె అట్లా మనిషి కాదే అదేమన్నా అయిపోతుంది అని చెప్పి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా? నేను మాట్లాడతా కానీ నువ్వు టెన్షన్ పడకు. ఎట్లున్నాడు ఏమో, నాకు భయం పడుతుంది. నువ్వు గట్లా మాట్లాడేసరికి ఆమె బీపీ డౌన్ అవుతుంది. అట్టి మనిషి కాదా మౌనిక, నువ్వు టెన్షన్ పడకు. ఆయనకి ఏం కాదు సరేనా? ఇగో అందరు గట్టినే ఆత్మహత్య చేసుకుంటారు కావచ్చు కానీ అన్న అసొంటోడు కాదు. ఆయనకు కొంచెం ధైర్యం ఎక్కువే. నువ్వేం టెన్షన్ పడకు. అంత కర్మ అయినా పడితే మీ అన్న పేరు మీద ఉన్న ఇంకింత భూమి ఉంది కదా, అది అమ్మ అయినా అప్పులు కడతాం కానీ నీ సంసారం నాశనం చేస్తామో చెప్పు. నువ్వు బాధపడకు. ఫోన్ చేసి మాట్లాడదాం శివ. ఒకసారి ఇట్లా కూర్చోను, ఇట్లా కూర్చో.